ఎప్పుడొచ్చామన్నది కాదు, బుల్లెట్ దిగిందా లేదా అని చెప్తాడు పూరి జగన్నాథ్ పోకిరి సినిమాలో. రియల్ లైఫ్లో ఒక దర్శకుడు ఇది ప్రూవ్ చేశాడు. అతను మరెవరూ కాదు, సందీప్ రెడ్డి వంగ. ఇది కేవలం పేరు కాదు, ఇదొక బ్రాండ్ అని చెప్పాలి. సినిమా అంటే ఇలానే ఉండాలి, ఇంతసేపే ఉండాలి, ఇన్ని పాటలు ఉండాలి, కమర్షియల్ ఫైట్లు ఉండాలి, ఇలాంటివన్నీ కాకుండా సినిమాని ఇలా కూడా చెప్పొచ్చని ఒక కొత్త రకమైన సినిమా అనుభూతిని ప్రేక్షకుడికి అందించాడు సందీప్ రెడ్డి వంగ. ఒక మామూలు కథను కూడా చాలా ఆసక్తికరంగా చెప్పడం సందీప్ రెడ్డికి పెన్నుతో పెట్టిన విద్య. సందీప్ రెడ్డి స్క్రీన్ ప్లే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సందీప్ రెడ్డి ఎడిటింగ్ సినిమాను ఇంకో రేంజ్కు తీసుకెళ్తుంది. సందీప్ రెడ్డి మ్యూజిక్ సెన్స్ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు సందీప్ రెడ్డి వంగ. ఈ సినిమాను చాలా మందికి మొదట చెప్పాడు, కానీ సినిమా పట్టాలెక్కలేదు. ఏదైతే అదైందని ఫ్యామిలీని రిస్క్లో పెట్టి సొంత అన్నయ్యని నిర్మాతగా మార్చేశాడు. ఈ సినిమా విడుదలకు ముందు పలు వివాదాలకు గురైంది. నన్నిక్కడ ఆపితే హాలీవుడ్కి వెళ్లి సినిమాను చేస్తానంటూ అప్పట్లోనే రిప్లై ఇచ్చాడు సందీప్ రెడ్డి. అర్జున్ రెడ్డి సినిమా రిలీజ్ అయిన తర్వాత తిరిగి వెనక్కి చూడాల్సిన పరిస్థితి లేకుండా పోయింది. ఇదే సినిమాను బాలీవుడ్లో కబీర్ సింగ్ పేరుతో తీసి అక్కడ కూడా భారీ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. కబీర్ సింగ్ సినిమాను చాలామంది రివ్యూ రైటర్స్ చాలా తక్కువ చేసి మాట్లాడారు, కానీ ఆడియన్స్ మాత్రం 200 కోట్లకు పైగా కలెక్షన్లు ఇచ్చారు. కబీర్ సింగ్ సినిమాను వైలెంట్ ఫిలిం అంటూ చెప్పుకొచ్చారు. అసలైన వైలెంట్ ఫిలిం అంటే ఏంటో నేను చూపిస్తానంటూ యానిమల్ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. సౌత్ ఇండియాలో సందీప్ రెడ్డి వంగ అంటేనే ఒక బ్రాండ్. అయితే ఇటువంటి దర్శకుడి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేయడానికి చాలామంది ఆసక్తి చూపడం మామూలు విషయమే. అయితే కొంతమంది సెలబ్రిటీల కొడుకులు కూడా సందీప్ రెడ్డి వంగ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నట్లు సమాచారం వినిపిస్తోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ తనేడు రిషి సందీప్ రెడ్డి వంగ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నట్లు సమాచారం వినిపిస్తుంది. అలానే రవితేజ కొడుకు కూడా సందీప్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నాడు. ఇంతేకాకుండా చాలామంది పొలిటీషియన్స్ కొడుకులు కూడా సందీప్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్స్గా పనిచేస్తున్నట్లు సమాచారం వినిపిస్తోంది. ఇక ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగ ప్రభాస్తో స్పిరిట్ అనే సినిమాను చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి ఈ అసిస్టెంట్ డైరెక్టర్లందరూ పనిచేస్తున్నట్లు సమాచారం. సినిమా ఒక ఫార్ములా ప్రకారం కాకుండా విభిన్నమైన కంటెంట్, ఇంటెన్స్ ఎమోషన్, బోల్డ్ నరేషన్తో తెరకెక్కిన ఆడియన్స్ను కట్టి పడేయగలదని నిరూపించాడు సందీప్ రెడ్డి వంగ. ఖచ్చితంగా చెప్పాలంటే వంగ తన స్టైల్తో ఇండస్ట్రీలో ఒక సొంత జోన్ క్రియేట్ చేసుకున్నాడు. ఇప్పుడు ఆ వైల్డ్ జోన్లోకి ఎంటర్ అవుతున్నాడు త్రివిక్రమ్ వారసుడు. త్రివిక్రమ్ కుమారుడు సినిమాల పట్ల చిన్నప్పటి నుంచే ఆసక్తి చూపుతూ పెరిగాడు. తండ్రి కంటే ముందే తనకంటూ ఒక స్టైల్ను డెవలప్ చేసుకోవాలనే తపనతో ఉన్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే మొదట అతను త్రివిక్రమ్ సొంత సినిమాల్లో అసిస్టెంట్గా అనుభవం సంపాదించుకున్నాడు. కానీ కేవలం తండ్రి కింద మాత్రమే కాకుండా ఫిలిం మేకింగ్లో పూర్తి అవగాహనతో ముందుకు వెళ్లానని నిర్ణయించుకున్నాడు. అందుకే లేటెస్ట్ ట్రెండ్ని కూడా ఫాలో అవ్వాలని నేటి తరం యువ దర్శకుల దగ్గర కూడా శిష్యరికం చేస్తున్నాడు. విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్లో వస్తున్న VD12 సినిమాలో కూడా అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేయడం అతని కెరీర్లో ఒక స్పెషల్ అచీవ్మెంట్. ఈ సినిమా షూటింగ్ దశలోనే అతనిలోని క్రియేటివిటీ, వర్క్ ఎథిక్ను గమనించిన యూనిట్ సభ్యులు అతన్ని ప్రతిభావంతుడిగా పేర్కొన్నారని తెలుస్తోంది. ఇప్పుడు ఆ అనుభవంతో మరో లెవెల్కి వెళ్లడానికి సిద్ధమవుతున్నాడు. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేస్తున్న స్పిరిట్ ప్రాజెక్ట్లో కూడా అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తున్నాడట. త్రివిక్రమ్ కుమారుడు తండ్రిలాగే స్టార్ డైరెక్టర్గా ఎదగడానికి గట్టి పునాది వేసుకుంటున్నాడు. మరి అతని మొదటి అడుగు వైల్డ్గా ఉంటుందా, లేక తండ్రి తరహాలో ఎమోషన్స్తో కూడిన యాక్షన్తో ఉంటుందా అనేది చూడాలి.